హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వన్ ప్లస్ సబ్ బ్రాండ్ నథింగ్ ఫోన్ 1 అది తీసుకురాబోతున్నారు. ఆగండి నాకు అర్థమైంది. వన్ ప్లస్ నుంచి విడిపోయి నథింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు కదా, కానీ నేనెందుకు సబ్ బ్రాండ్ అంటున్నాను అంటే బికాస్ ఒప్పో అలాగే బీబీకే గ్రూప్స్, సో వీళ్ళ ఫోన్స్ మనకి కనిపిస్తుంటాయి కదా, ఆ ఫీచర్స్ కానీ కెమెరా హార్డ్వేర్, ఫామ్ ఫ్యాక్టర్, డిజైన్ సేమ్ మనకి నథింగ్ ఫోన్ 1లో అయితే కూడా కనిపిస్తున్నాయి. అందుకనే నేను సబ్ బ్రాండ్ అనేసి అయితే అంటున్నాను. వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. బిఫోర్ లాంచ్ ఈవెంట్ నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అండ్ సబ్ బ్రాండ్ ఎందుకు అంటున్నానో కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు 8:30 PM అయితే నథింగ్ ఫోన్ ఫస్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ 9 PM అయితే సేల్స్కి అయితే కూడా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారు కదా 2000 కట్టి, వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసి మీరు ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ అందరికైతే దొరికే ఛాన్స్ అయితే లేదనమాట, బికాస్ ఇన్విటేషన్ మీద మనకి ఫోన్ సేల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రైజెస్ గురించి కూడా నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నైట్ నుంచి ట్విట్టర్ లో నథింగ్ ఫోన్ సిఓ మీద చాలా అంటే చాలా ఇరిటేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఎక్కువ హైప్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనేసి అయితే నేనైతే అనుకుంటాను. బికాస్ ఆఫ్ మనకి బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం లేదనమాట. చాలా ఫోన్స్ అయితే చేస్తున్నారు, బట్ ఇది న్యూ ఎంట్రీ ఫోన్, వీళ్ళు కూడా మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఎవరైతే ట్విట్టర్ లో చార్జర్ ఎందుకు ఇవ్వలేదని అడిగితే మాత్రం డైరెక్ట్ గా బ్లాక్ అయితే చేస్తారు. ఇది కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. వీళ్ళకి స్టార్టింగ్ ఫోన్, వీళ్ళు ఖచ్చితంగా చార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలి, కానీ చార్జర్ ప్రొవైడ్ చేయలేదు. అడిగిన వాళ్ళని అయితే బ్లాక్ చేస్తున్నారు. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏమి లేకుండా మీరు ఎక్కువ హైప్ క్రియేట్ అయితే చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్ చూసిన వెంటనే యాపిల్ ఫోన్స్ లోనే డిజైన్ అయితే తీసుకొచ్చారు. అక్కడ సాలిడ్ అయితే ఉంటుంది, కనపడదు, ఇక్కడ కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ డిజైన్. అలాగే మనకి లోపల ఫామ్ ఫ్యాక్టర్ కూడా ఒప్పో సిరీస్ లా అయితే కనిపిస్తుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనమాట. మనకి 15 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఉన్న సెన్సార్ అయితే ఉంది. ఈ సెన్సార్ వచ్చేసరికి సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, కస్టమైజబుల్ సెన్సార్. మీకు ఆల్రెడీ ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. మనకి కస్టమైజబుల్ సెన్సార్ అనేది ఒప్పో సిరీస్ చూస్తుంటాం, ఒప్పో ఎక్స్ సిరీస్లో అయితే. ఇక్కడ కూడా మీరు హార్డ్వేర్ పరంగా చూసుకుంటే ఒప్పోకి సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఈ సెన్సార్కి సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే కూడా లీక్ చేశారు. బెటర్ ఫోటోస్ అయితే 50 మెగాపిక్సెల్ అనేది చాలా బెటర్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, బెటర్ ఫోటోస్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తారనేసి అయితే. బట్ ఇంకా మనకి లో లైట్ కండిషన్స్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, అలాగే నైట్ మోడ్ కానీ, సో ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. రియల్ లైఫ్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది వెయిట్ చేసి అయితే చూడాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్ప్లే, సో 120 Hz E4 AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ చాలా మంది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటున్నారు కానీ బడ్జెట్ కోసం అని కాదు. ఇందులో మీకు ఆప్టికల్ సెన్సార్ అయితే యూజ్ చేయడం లేదు, అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయితే ఉంటుంది. సామ్సంగ్ S22 సిరీస్ లో అయితే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కదా, అదే సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. ఇంకోటి 4500 mAh బ్యాటరీ, 33 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ అయితే ఉండదు, జస్ట్ కేబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు అదర్ బ్రాండ్స్ రెడ్మీ, వన్ ప్లస్, సో వీటికి సంబంధించిన 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మీరు బ్రిక్ అయితే పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక డౌన్ ఫాల్ అని చెప్పొచ్చు మనకి. నాకైతే అసలు నచ్చలేదు అనమాట. అండ్ ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ అయితే కూడా చేస్తూ నథింగ్ బడ్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం, పర్ఫార్మెన్స్ గురించి. ఇందులో మీకు 778+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మీకు జనరల్ పర్పస్ కి అయితే ఓకే, కానీ మీరు ఎక్కువ హెవీ గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం మీకు అంత బెస్ట్ ప్రాసెసర్ అయితే కాదని చెప్తాను. పబ్జీకి వచ్చేసరికి 60 FPS లో మీకు గేమ్ ప్లే అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ మాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్ చూసుకున్నామంటే HDR అయితే మీకు ఇది గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనికన్నా మీకు 870 ప్రాసెసర్ అనేది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. పోకో F4 5G లో కానీ, IQ Neo 6 లో కూడా మనకి 870 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 778+ తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ గేమ్ ప్లే అనేది మీకు ఇస్తుంది అనమాట. ఇక ఫైనల్లీ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. ఆల్రెడీ ట్విట్టర్ లో కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి. మనకి నథింగ్ ఫోన్ 1 సంబంధించిన ప్రైజింగ్ అనేసి. మీరు ప్రైస్ 8+128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 34,999 రూపీస్ ప్రైస్ చేశారు. అండ్ HDFC బ్యాంక్ మీద మనకి 2000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే మనకు ఆల్రెడీ తెలిసి అనమాట. ప్రెసెంట్ అయితే ఇది ప్రైస్, అంటే మనకి 33,000 లోపల అయితే మనకి నథింగ్ ఫోన్ 1 అయితే వస్తుంది. ఇక ఫైనల్ గా మనం ఈ ఫోన్ తీసుకోవచ్చా, 33,000 పెట్టి తీసుకోవచ్చా, తీసుకోకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. బికాస్ మనకి హార్డ్వేర్ ఏదైతే ఉందో స్టైలిష్ లుక్ డిజైన్ తీసుకొచ్చారు, ట్రాన్స్పరెంట్ లుక్ డిజైన్, అలాగే లుక్ కూడా మనకి కొంచెం కొత్త లుక్ లాగితే కనిపిస్తుంది ఉన్న ఫోన్స్ తో మనం కంపేర్ చేసామంటే. అండ్ ఇంకోటి యాడ్స్ లేకుండా UI తీసుకురాబోతున్నారు, నథింగ్ UI. సో అసలు యాడ్స్ ఏదైతుండో స్టాక్ UI లాగైతే మనకి ఇది ఫీల్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అంటే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కూడా మనకు బాగుంది. 778+ ప్రాసెసర్ మనం పక్కన పెట్టామంటే మిగతా ఏవైతే స్పెక్స్, ఆస్పెక్ట్స్ రేషియో కానీ, మనకి ఇంకోటి థిన్ బెజిల్స్ అయితే యూజ్ చేశారు. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని 33,000 కానీ ప్రైస్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్తాను. కొంచెం ఫీల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు.
చాలా బాగా అయితే ఉంటుంది. అండర్ 33,000 రూపీస్ లోపలైతే. అండ్ 12+ 256GB మోడల్ ప్రైస్ అయితే కూడా ఉంది. 3.5 ఫోన్ జాక్ సపోర్ట్ చేయదు. సో గైస్ ఇది ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.